సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఆవేదన అరణ్యరోదనగానే మిగిలింది. ఆమె చేపట్టాలనుకున్నటువంటి ఏదైతే ఆ వీల్ చైర్ యాత్రకి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది, పోలీసులు అనుమతి నిరాకరించారు. వాస్తవంగా ఆమె యాత్ర చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు సపోర్ట్ చేయాల్సిందే కానీ సాధారణ ప్రజల నుండి వస్తుందని నేను భావించడం లేదు. వాస్తవంగా అమ్మాయి విషయంలో జరిగినటువంటి అతిపెద్దదైనటువంటి లోపం ఏంటంటే సిబిఐ విచారణ సిబిఐ చేసేది కూడా ఏమీ లేదు. ఆల్రెడీ ఇంతకుముందు కూడా అడిగిన తర్వాతనే ఏమీ లేదని అయిపోయారు. ఎందుకంటే కేసు అప్పుడు 2019కి ముందు ఆమె గట్టిగా ఆ రోజు నిలబడి ఉండాల్సింది. బట్ అప్పుడు ఆమె మాట అరణ్యరోధన. ఆ తర్వాత అప్పటికి కాంప్రమైజింగ్ అనే ప్రచారం కూడా జరిగింది. ఫైనల్గా వచ్చేటప్పటికి ఆ కేసు తర్వాత మళ్ళీ జగన్ టైంలో పవన్ దగ్గరికి వెళ్ళి అడగటం, పవన్ దాన్ని రైట్ చేసినప్పుడు కూడా అదే సమస్య ఉంది. ఎందుకంటే అప్పటికే ఆమె చెప్పడం అయితే డిఎన్ఏ మార్చేశారని, అది ఎవరో ఒక డాక్టర్ చెప్పారని, అది ఎట్లా ప్రూవ్ అవుతుంది? అదే సమస్య. ఇప్పటికీ కూడా దాంట్లో సిబిఐ కాదు, అంతర్జాతీయ న్యాయస్థానం వచ్చినా లేకపోతే అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలు FBI వచ్చినా కూడా చెయ్యగలిగేది ఏమీ లేదు. అదే అసలు సమస్య. ఎందుకంటే ఆమె చెప్తున్నటువంటి దానికి తగినటువంటి ఆధారాలు అక్కడ లేకపోవడం. ఈ మానసికంగా అయితే కనుక ఆ వ్యధ ఉంటుంది. అదే సందర్భంలో ఎవరికి వాళ్ళు రాజకీయంగా వాడుకునే ప్రయత్నం ఉంటుంది.